వాటి ప్రజలందరూ దీన్ని కంకణబద్ధులై మన పార్టీ బలోతానికి కృషి చేస్తూ అభ్యర్థిని గెలిపిస్తే ఈరోజు మన 23 వార్డులన్న అభివృద్ధి మొత్తం చేపిస్తాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరు అభివృద్ధి చూసిరు. ఏం చేసిరు? బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి అని చేసిరా మన వార్డుల? ఆనాడు 2014లో నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన శూన్యం. మీరు ప్రజలు గమనించాలి. ఈరోజు మన పార్టీ అభ్యర్థి వల్దాసి లక్ష్మీ శ్రీని గారు ఎంతో మన వార్డులో సేవ చేస్తూ అందరికీ దగ్గరై మన వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తానని ముందుకొస్తూ మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని నన్ను ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏమి ఆశించకుండా పార్టీని గెలిపించాలి. దావన్న కోసం ఈ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఆ రోజు సర్వోత్తమ్ బాబు కాడికి రమేష్ రెడ్డి కాడికి పోయి మేము పార్టీ అభ్యర్థిని గెలిపించినాం, మా వార్డు అభివృద్ధి ఏంది అని పెద్దల కాడ కొట్లాడి మనం అభివృద్ధి చేసి చూపించుకోవాలని చెప్పి మన 23 ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు అందులో దళిత వాడ కాబట్టి మనకు పథకాలన్నీ అన్ని వాటిల కంటే మెరుగ్గా మన వాటికి ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరందరూ దయచేసి 2 గుడాలు 2 కళ్ళు, మనకు ఎవరిని మనం తక్కువ చూసుకునేది లేదు, ఎవరిని ఎక్కువ చూసుకునేది లేదు. దయచేసి నేను రెబల్ సీనియర్లకు అండగా ఉంటా, అన్ని విధాలుగా ఉంటా, అన్ని పని చేపిస్తా, తక్కువ ఎవరు నేను చేసేది లేదు. దయచేసి మీరందరూ మా 23 ప్రజలందరూ ఈసారి చేయి గుర్తుపై ఓటేసి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా 23 ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఎవరు కొత్తగా వచ్చిన ఏం చెప్తారు? నిన్న మొన్న అయినా బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, చేస్తా అంటే అధికారం లేదు, ఏం చేస్తాడు? అందుకే మీరు గమనించి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. స్థానికంగా ఉండేటోళ్ళకి మేము మంచి సీటుగా అన్ని విధాలుగా చూసుకుంటూ ఉన్నాం. మీరు గమనించాలి. కొత్త గొడుగులను వస్తాయి, దాన్ని నమ్మొద్దు. దయచేసి మా 23 ప్రజలందరూ ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం.